అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. గ్రామాలు, వార్డులలో సర్వేయర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో 33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్ట్ డైరెక్టర్లను సర్కార్ నియమించింది. వీళ్లు ఈ స్కీమ్ అమలును పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనుంది. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లను కేటాయించింది. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులను 4 విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 80,54,000 దరఖాస్తులొచ్చాయి. ఇందులో సుమారు 9,19,000 మందికి సొంత స్థలాలున్నట్లు గుర్తించారు. అయితే వారిలో దాదాపు 2,35,000 మంది పెంకుటిళ్లలో ఉంటున్నారు. సిమెంట్ రేకుల ఇళ్లలో 2,17,000 మంది, రేకుల ఇళ్లలో 1,86,000 మంది, స్లాబ్ ఇళ్లలో 1,22,000 మంది, మట్టి మిద్దెల్లో 69,182 మంది, టార్పన్లు కప్పిన ఇళ్లలో 41,971 మంది, గుడిసెల్లో 34,576 మంది నివాసం ఉంటున్నట్లు సర్వేలో తేలింది. పెంకుటిళ్లు, గుడిసెలు, మట్టి మిద్దెల్లో నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్య క్రమంలో ఇళ్లను మంజూరు చేయనుంది. అందులోనూ దివ్యాంగులు, వితంతువులు, ఎస్సీ ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. మరోవైపు యాప్ సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదుల సేకరణ కోసం ప్రత్యేక వెబ్సైట్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకువస్తున్న మంత్రి ప్రకటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.